బాలీవుడ్ పైన రెహమాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 8 ఏళ్లుగా బాలీవుడ్ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వెలివేసింది అంటూ రెహమాన్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ ఛాన్స్ని వెనక్కి తీసుకున్నారు అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మతపరంగా కూడా నా పైన వివక్ష చూపుతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. రెహమాన్ వాక్యాలపై మొత్తానికి అయితే ఇటు బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇటు రెహమాన్కి వచ్చినవన్నీ ఛాన్సులు ఎవరికీ రాలేదు కదా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంత ఇబ్బంది ఉంటే నువ్వు పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో వెళ్ళిపో అంటూ ఇటు రఘునందన్ రావు ఆయన కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు రెహమాన్కు అహంకారం ఎక్కువ, నా సినిమా స్టోరీ కూడా వినలేదంటూ ఇటు కంగనా రనౌత్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. సో మొత్తం మీద ఇటు రెహమాన్ ఇటు ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఇండస్ట్రీలో మతపరంగా తనని ఒక కార్నర్ చేశారు. 8 సంవత్సరాలుగా తనకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఒక సినిమాకి తనని ఒక ప్రాజెక్ట్కి ఓకే చేసిన తర్వాత కూడా ఒక మ్యూజిక్ కంపెనీకి సంబంధించిన 5 కంపోజర్స్కి ఆ అవకాశం ఇచ్చారు అంటూ ఆయన ఒక మీడియా ఛానల్కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్, ఇటు మతపరంగా వివక్ష చూపిస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇటు బీజేపీ అలాగే హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు మాత్రం ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అవకాశాలు కాదా, నీకు వచ్చినన్ని అవకాశాలు ఇండస్ట్రీలో ఎవరికి వచ్చాయి? ఇటు బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఒకసారి మనం చూస్తే షాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు, ఫరాన్ అఖ్తర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 3 ఖాన్స్, స్టార్ హీరోస్, ఆ 3 కూడా మొత్తానికి వాళ్ళు కూడా అన్యమతస్థులు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళే కదా. ఒకవేళ వివక్ష జరిగితే 3 ఖాన్స్ 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నారు అంటూ ఇటు షాన్ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇటు కంగనా రనౌత్, మనం ఒకసారి చూస్తే కంగనా రనౌత్ కూడా ఇటు క్వశ్చన్ చేస్తుంది, నా సినిమా స్టోరీ కూడా వినలేదు, స్టోరీ వినడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి వర్క్ ఇవ్వట్లేదు బాలీవుడ్లో అంటూ చెప్పుకొస్తున్నావు అంటూ ఇటు కంగనా రనౌత్ కూడా ఇటు రెహమాన్కి అహంకారం ఎక్కువ అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మీరెవరైనా మీ అభిప్రాయాలని ఆర్టీవీతో పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో వ్యక్తపరచవచ్చు. సో మొత్తం మీద రెహమాన్కి సంబంధించిన ఈ కాంట్రవర్సీ గురించి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి, ఇటు రెహమాన్ కాంట్రవర్సీకి సంబంధించి ఇటు ఎంపీ రఘునందన్ ఏం మాట్లాడారో ఒక్కసారి, బీజేపీకి సంబంధించిన ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఇష్టపడతారు, ఏఆర్ రెహమాన్ గారిని ఇష్టపడతారు. అది వారికి నచ్చకపోతే, ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హిందీ ఫిల్మ్ యాక్టర్స్ మాట్లాడినారు, అమీర్ ఖాన్ గారి వైఫ్ మాట్లాడింది, మాకు ఈ దేశంలో సెక్యూరిటీ కనబడతలేదని. పోయి బంగ్లాదేశ్లో ఉండమనండి, పాకిస్తాన్లో ఉండమనండి, సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకి. సో ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, తినే తిండి ఒకటి, పాడే పాటి ఇంకొకటి అనేటువంటి కార్యక్రమాన్ని మానేసుకోండి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. డోంట్ క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ స్టేట్మెంట్స్. ఈ హ్యాస్ టు విత్డ్రా సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ హ్యాస్ టు అపలైజ్. ఈ దేశ ప్రజలందరికీ ఏఆర్ రెహమాన్ గారు క్షమాపణ చెప్పాలి. నేను ముస్లిం అయినందుకే నాకు అవకాశాలు వస్తలేవు, నీకు రాని అవకాశం ఏంది? ఈ భూమండలం మీద ఉన్న అన్ని అవకాశాలు నీకు వచ్చినాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అందుకనే మన చంద్రయాన్ 3 సక్సెస్ చేసిన మీలాంటి పెద్దల కోసమే. మీరు కావాలంటే అక్కడికి పోండి, అక్కడ పోయి మ్యూజిక్ కొట్టుకోండి, బాగుంటుంది. ఈ దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఇష్టపడతారు, ఏఆర్ రెహమాన్ గారిని ఇష్టపడతారు. అది వారికి నచ్చకపోతే, ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హిందీ ఫిల్మ్ యాక్టర్స్ మాట్లాడినారు, అమీర్ ఖాన్ గారి వైఫ్ మాట్లాడింది, మాకు ఈ దేశంలో సెక్యూరిటీ కనబడతలేదని. పోయి బంగ్లాదేశ్లో ఉండమనండి, పాకిస్తాన్లో ఉండమనండి, సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకి. సో ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే,
తినే తిండి ఒకటి పాడే పాట ఇంకొకటి అనేటువంటి కార్యక్రమాన్ని మానేసుకోండి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్